విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశి ఫలితములు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి జూన్ 1 వరకు గురుడు రచితమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇచ్చును. మంగళతోరణములు, బంధుమిత్ర సమాగమము, శుభవ్యయము, కుటుంబ వృద్ధి కలిగించును. తదుపరి జూన్ 2 నుండి సువర్ణమూర్తిగా ఉండడం వలన అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు తామ్రమూర్తులుగా ఉండడం వలన సామాన్యమైన ఫలితాలను పొందుతారు. తదుపరి రాహుకేతువులు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితాలను ఇస్తారు. ఈ సంవత్సరం వీరికి గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలను పొందుతారు. ప్రతిష్టాత్మకమైన పదవిని పొందే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో వృత్తి నైపుణ్యాలను సాధిస్తారు. విదేశీ విద్యా ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఒక నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉంది. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అధిక వ్యయం కలిగే అవకాశం ఉంది. జన్మగురుని సంచారం వలన అహంకార స్వభావం, మాట తొందరపాటు, ఇతరులపై నోరు జారడం వలన కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు అతిగా ఆశపడటం వలన కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. భాగ్యస్థానంలో శనైశ్చరుని సంచారం వలన మిశ్రమమైన ఫలితాలను పొందుతారు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, పర్యాటక రంగం వారికి, క్యాటరింగు, హోటళ్ల నిర్వహణ వారికి, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు, ఫార్మసీ వారికి, వైద్య సంబంధ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అధికంగా ధన వృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అధిక శ్రమ, ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఈ సంవత్సరం ఈ రాశివారు తేలికపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వీరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు చేయటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. సోమ, మంగళ, గురువారాలతో కలిసిన 7, 11 తారీఖులు వీరికి మరింత శుభమైన ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యక్తిగత జీవితం పట్ల అప్రమత్తంగా ఉండాలి.